అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీ అందరితో ఒక వాగ్దానాన్ని పంచుకోవాలని దేవుని ఆత్మ నా హృదయాన్ని ఎంతగానో ప్రేరేపిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో నన్ను ఎంతగానో బలపరిచిన మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13 మాట చదవగలిగితే, నీ దేవుడు నేను యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నా ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈరోజు మీలో చాలామంది భయపడుతున్నారు కదా, కుటుంబం ఏమైపోద్దో, నా భవిష్యత్తు ఏమైపోద్దో, నేను చేస్తున్న వ్యాపారం ఏమైపోద్దో, నేను చదువుకుంటున్నాను కదా, ఈ చదువుకు తగిన ఉద్యోగాలు వస్తాయో రావో, ఈ సంవత్సరమైనా నాకు వివాహం జరుగుతుందో లేదో, ఎన్నో రకాల భయాలు మీ చుట్టూ ఆవరించున్నాయి. కానీ కంగారు పడకండి, నా ప్రభు మీ భయములన్నిటి నుండి ఆయన విడిపించబోతున్నారు. అలాగే సాయం కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఇప్పటిదాకా మనుషుల వైపు ఎదురు చూసి చివరాఖరికి మనమే ఒంటరిగా మిగిలిపోయాం. మనల్ని ప్రేమించిన వారు మనకు సాయం చేస్తారేమో, మా బంధువులు నాకు సాయం చేస్తారేమో, మా పక్కింటి వారు పొరుగింటి వారు సాయం చేస్తారేమో అనుకున్నారు. కానీ అందరూ మీ చేతులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు కొంతమందిని మీరు బాగా ప్రేమించారు, మీ కన్నీటికి వారే కారణమైపోయారు. జీవితాంతం తోడుంటారని ప్రమాణం చేసిన వారే ఈరోజు మీకు వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారు. ఎక్కడ చెప్పుకుంటా చెప్పుకో, దిక్కున్న చోట చెప్పుకొని మనల్ని అనాథలుగా విడిచిపెట్టారు కదా. ఈరోజు ఏ దిక్కు లేక సహాయం కోసం ఎదురు చూస్తాను నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. నీ బలహీనమైన చేతులు ఆయన పట్టుకోబోతున్నారు. ఎన్నడూ నువ్వు ఊహించలేని గొప్ప విజయాలు నా ప్రభు మీకు దయచేయబోతున్నారు. ప్రియ సంగమా, మీరు అస్సలు కలవరపడకండి. ఎందుకంటే రీసెంట్గా ఒక వార్తను నేను చూశాను. మీకు తెలియదు కాదు, ఒక తల్లి తన 2 బిడ్డల్ని రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడే వారు సూసైడ్ చేసుకున్నారు. హృదయాన్ని చాలా కదిలించే వార్త. ఎంత భయపడ్డారో, ఎంత నిరుత్సాహంలో వారు ఉన్నారో, ఎంత ఒంటరితనాన్ని వారు అనుభవించారో ఇదంతా నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం సత్యం, వారు ఇప్పుడు బ్రతికిలేరు. ఈ సంగమా, కొన్నిసార్లు చావే పరిష్కారం అనుకుంటాం, కానీ కాదు. నా ప్రభు మీకు సాయం చేస్తారు. నేను కూడా కష్టాలు అనుభవిస్తున్నప్పుడు మా తల్లిగారు నా బాధను చూసి ఏడుస్తూ ఉండేవారు. నా శరీరంలో కలుగుతున్న మార్పులు బట్టి చాలా వేదన పడేవారు. రక్తపోంతులు కక్కుతూ ఉండేవాడిని. మరొక వైపు చూస్తే ధనము లేదు. నేను అనుకున్నాను, చనిపోతే బాగుండు. ఎందుకంటే నేను చనిపోతే మహా అయితే ఒక 2-3 నెలలు నా కోసం మా ఇంట్లో ఏడుస్తారు. ఆ తర్వాత నన్ను మర్చిపోతారు. ఒకవేళ నేను చనిపోతే మా ఇంట్లో వాళ్ళు ఇంకా డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. నా వెనకాల 2 చెల్లెలు ఉన్నారు. ఇంక వారిద్దరిని చూసుకొని వారు బ్రతుకుతారు. ఎందుకు నేను కష్టపడ్డం, నా ద్వారా కుటుంబాన్ని కష్టపడడం ఎందుకు? మా ఇంట్లో వారందరి దగ్గరికి వెళ్ళాయా, మాకేమన్నా సాయం చేయండి అడిగే పరిస్థితికి వచ్చేశారు. ఈ పరిస్థితులన్నిటి మధ్యన చావు పరిష్కారం అనుకొని నేను 8వ ఫ్లోర్ నుంచి దూకేయడానికి ప్రయత్నం చేశాను. కానీ ప్రభు వాక్యం నన్ను బలపరిచింది. అయ్యా, నేను నీకు సాయం చేస్తాను, మీరేం కంగారు పడద్దు, ఏదైతే కూలిపోయారో మరలా నేను తిరిగిస్తానని ప్రభు వాగ్దానం చేయగా ఆ మాటను పట్టుకొని బిక్కుబిక్కుమంటూ బ్రతకడం ప్రారంభించాం. మా అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటో తెలుసా? ఆ రోజు చావాల్సిన మేము ఈరోజు సజీవులుగా ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి, అనేక మందికి ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ బలహీనమైన పాత్రలను ప్రభు నిలబెట్టాడు. అదే విశ్వాసంతో చెప్తున్నాను, మీరు వెనుకడుగు వేయొద్దు. నా ప్రభు మీకు సహాయం చేస్తాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ భయాన్నంతా ప్రభు పాదాల దగ్గర పెట్టండి. ఆయన కనికరం చూపే దేవుడు. నువ్వు బాగుపడితే చాలామంది అసహ్యపడతారేమో, లేకపోతే అనేక మంది అసూయ పడతారేమో, కానీ నువ్వు ఆశీర్వదించబడతావంటే చూసి ఆనందించే దేవుడు ఎవరన్నా ఉన్నారంటే నువ్వు ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు మాత్రమే. పడిన చోట నేను నిలబెట్టాలన్న కోరిక నా ప్రభుకు ఉంది గనక మీరు ప్రభు వైపు చూడండి. ధైర్యాన్ని కోల్పోకండి. చావు పరిష్కారం కాదు. ఒకే గదిలో పడి చాలామంది కన్నీరు గారుస్తూ ప్రభువా నన్ను తీసేసుకో అని అంటున్నారు. అయ్యా, ప్రభు మిమ్మల్ని ఇంకెందుకు బ్రతుకుంచారో తెలుసా? తల్లి, ప్రభు మిమ్మల్ని ఇంకా సజీవులుగా ఎందుకు ఉంచారో తెలుసా? గొప్ప విజయాలు నా ప్రభు ఈ సంవత్సరం మీకు దయచేయబోతున్నారు. యవనస్తులు, మీరు అస్సలు కలవరపడొద్దు. ఉద్యోగాలు రావట్లేదేంటన్నా, వివాహాలు జరగట్లేదేంటన్నా, నేను ఏది తలపడుతున్నా అందులో ఓడిపోతున్నానన్నా, నాకెందుకు విజయాలు రావట్లేదు, ప్రభు నన్ను వదిలేశాడా అని అనుకోకండి. దేవుడు మీకు ధైర్యాన్ని ఇస్తాడు. మీ చేతులు పట్టుకున్నాడు ఆయన, మిమ్మల్ని విడిచిపెట్టలేదు ఆయన. ఈ వీడియో ద్వారా నా ప్రభు మీకు చెప్పమన్న ఒకే ఒక్క విషయం ఏంటో తెలుసా? ఈ 2026 సంవత్సరంలో మీ కన్నీటికి తగిన ప్రతిఫలాలు మీరు అనుభవించబోతున్నారు. దీన మనస్సు కలిగిన వారిని నా ప్రభు హెచ్చించబోతున్నాడు. కన్నీటి ప్రార్థన కలిగిన వారిని దేవుడు ఉన్నతమైన శిఖరాలు ఎక్కించబోతున్నాడు.
ఆయన మీకు సహాయం చేయబోతున్నాడు. విశ్వాసంతో ఉండండి, ధైర్యంగా ఉండండి, వెనుకడుగు మాత్రం వేయకండి. గాడ్ బ్లెస్ యూ.